32 భవంతమేతర్హి మనస్విగర్హితే వివర్తమానం నరదేవ వర్త్మని కథం వర్త్మని మార్వాలి. వర్త్మని వివర్తమానం నరదేవ వర్త్మని కథం న మన్యుర్జ్వలయత్యుదీరితః శమీతరుం శుష్కమివాగ్నిరుచ్ఛికః భవంతమేతర్హి మనస్విగర్హితే వివర్తమానం నరదేవ వర్త్మని కథం న మన్యుర్జ్వలయత్యుదీరితః శమీతరుం శుష్కమివాగ్నిరుచ్ఛికః. చదవండి శివకుమార్ గారు. భవంతమేతర్హి మనస్విగర్హితే వివర్తమానం నరదేవ వర్త్మని కథం జ్వలయత్యుదీరత శమీతరుం శుష్కమివాగ్నిరుచ్ఛికః భవంతమేతర్హి మనస్విగర్హితే వివర్తమానం నరదేవ వర్త్మని కథం న మన్యుర్జ్వలయత్యుదీరితః శమీతరుం శుష్కమివాగ్నిరుచ్ఛికః. శమీతరుం శుష్కమివాగ్నిరుచ్ఛికః. శ్రీ గురుభ్యో నమః. భవంతమేతర్హి మనస్విగర్హితే వివర్తమానం నరదేవ వర్త్మని కథం న మన్యుజ్వలయత్యుదీరితః శమీతరుం శుష్కమివాగ్నిరుచ్ఛికః. భవంతమేతర్హి మనస్విగర్హితే వివర్తమానం నరదేవ వర్త్మని కథం న మన్యుజ్వలయత్యుదీరితః శమీతరుం శుష్కమివాగ్నిరుచ్ఛికః. భవంతమేతర్హి మనస్విగర్హితే వివర్తమానం నరదేవ వర్త్మని కథం న మన్యుర్జ్వలయత్యుదీరితః శమీతరుం శుష్కమివాగ్నిరుచ్ఛికః. భవంతమేతర్హి మనస్విగర్హితే వివర్తమానం నరదేవ వర్త్మని కథం న మన్యుర్జ్వలయత్యుదీరితః శమీతరుం శుష్కమివాగ్నిరుచ్ఛికః. రాజయ్య గారు మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు. భవంతమేతర్హి మనస్విగర్హితే వివర్తమానం నరదేవ వర్త్మని కథం న మన్యుజ్వలయత్యుదీరితః శమీతరుం శుష్కమివాగ్నిరుచ్ఛికః. భవంతమేతర్హి మనస్విగర్హితే వివర్తమానం నరదేవ వర్త్మని కథం న మన్యుజ్వలయత్యుదీరితః శమీతరుం శుష్కమివాగ్నిరుచ్ఛికః. చావలివారు. శ్రీ గురుభ్యో నమః. భవంతమేతర్హి మనస్విగర్హితే నివర్తమానం నరదేవ వర్త్మని కథం న మన్యుజ్వలయత్యుదీరితః శమీతరుం శుష్కమివాగ్నిరుచ్ఛికః. భవంతమేతర్హి మనస్విగర్హితే వివర్తమానం నరదేవ వర్త్మని కథం న మన్యుర్జ్వలయత్యుదీరితః కథం న మన్యుర్జ్వలయత్యుదీరితః శమీతరుం శుష్కమివాగ్నిరుచ్ఛికః.
పదవిభాగం చేయండి. నేను చేయండి. ఆ. భవంతం ఏ తర్హి మనస్వి గర్హితే నివర్తమానం నరదేవ వర్త్మని కథం నా న మన్యుః ఉజ్వల ఉజ్వలయంతి ఉజ్వలయంతి ఉత్తు ఎక్కడ ఉంది? జలయతి జ్వలయతి ఉజ్వలయంతి. నేను మీరు ఉత్తరేసరికి నేను ఒక దాని గురించి ఆలోచిస్తున్నా, మర్చిపోయానేమో అనుకున్నాను అండి. జలయంతి ఉదీరిత జలయతి. జ్వలయతి లయతి జలయతి ఉదీరిత 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 సమీతరం శుష్కం ఇవ ఇవ అగ్ని 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 ఉచ్చిక. నేను తప్పులు రాసుకున్నాను 2-3 చోట్ల. మేము ఉన్నాం కదా, శివకుమార్ అందరు ఇంకే నాకేం రాదు ఇట్లా వాళ్ళు రావు. శ్రమ పడతాం. శైలజ గారు చెప్పండి. ఏ రోజు అనుకుంటా నేను ఇవాళ మొత్తం చేసేస్తా అనుకుంటా, చేయలేకపోతే. భవంతమేతర్हि మనస్విగర్హితే వివర్తమానం నరదేవ వర్త్మని కథం న మన్యుజ్వలయచ్చుదీరితః శమేతరుం శుష్కమివాగ్నిరుచ్చికः భవంతమేతర్हि మనస్విగర్హితే వివర్తమానం నరదేవ వర్త్మని కథం న మన్యుజ్వలయచ్చుదీరితః శమేతరుం శుష్కమివాగ్నిరుచ్చికः. విభక్తులు చెప్పండి. అలాగే భవంతం భవంతం భవంతౌ భవతః. భవత్ శబ్దः తకారాంత పుల్లింగः ద్వితీయ విభక్తి ఏకవచనం. ఏతర్हि అవ్యయం మనస్వి గర్హితే గర్హితే గర్హితయో గర్హితేషు. మనస్వి గర్హి శబ్దः అకారాంత నపుంసకలింగः సప్తమి విభక్తి ఏకవచనం. వివర్తమానం వివర్తమానం వివర్తమానౌ వివర్తమానాన్. వివర్తమాన శబ్దः అకారాంత పుల్లింగः ద్వితీయ విభక్తి ఏకవచనం. నరదేవ హే నరదేవ హే నరదేవో హే నరదేవాః. నరదేవ శబ్దः అకారాంత పుల్లింగः సంబోధన ప్రథమ విభక్తి ఏకవచనం. వర్త్మని వర్త్మని వర్త్మనోః వర్త్మసు. వర్త్మన్ శబ్దः నకారాంత నపుంసకలింగः సప్తమి విభక్తి ఏకవచనం. కథం అవ్యయం నా అవ్యయం మన్యుః మన్యు మాన్యు మన్యనః మన్యవః. మన్యు శబ్దం మన్యవః మన్యు మన్యు మన్యవః మన్యు మన్యవ మన్యు మన్యవ. మన్యు శబ్దः ఉకారాంత పుల్లింగः ప్రథమ విభక్తి ఏకవచనం. జ్వలయతి జ్వలయతి జ్వలయతః జ్వలయంతి. జ్వల శబ్దः జ్వలదీప్త ధాతు కర్తరి నిచిలట్ పరస్మైపది ప్రథమ పురుష ఏకవచనం. ఉదీరితః ఉదీరితః ఉదీరితౌ ఉదీరితాః. ఉదీరిత శబ్దः అకారాంత పుల్లింగः ప్రథమ విభక్తి ఏకవచనం. సమీతరం సమీతరం సమీతరు సమీతరూన్. సమీతరు శబ్దः ఉకారాంత పుల్లింగः ద్వితీయ విభక్తి ఏకవచనం. శుష్కం శుష్కం శుష్కౌ శుష్కాన్. శుష్క శబ్దः అకారాంత పుల్లింగः ద్వితీయ విభక్తి ఏకవచనం. ఇవ అవ్యయం అగ్నిః అగ్నిః అగ్ని అగ్నయః. అగ్ని శబ్దः ఇకారాంత పుల్లింగः ప్రథమ విభక్తి ఏకవచనం. ఉచ్చికः ఉచ్చికः ఉచ్చికౌ ఉచ్చికాः. ఉచ్చిక శబ్దः అకారాంత పుల్లింగः ప్రథమ విభక్తి ఏకవచనం. అంతే కదా. దాంట్లో క్రియాపదంలో మనం చూసుకోవాలి. జ్వలయతి 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 నా జ్వలయతి. జ్వలయతి అనేది నిజంతం. నిజంగా నిజంతం అంటే ఏమిటి? జ్వలతి అంటే మండించే ప్రకాశిస్తుంది, మండుతున్నది. జ్వలయతి య అంటే నిజంతంతో జ్వలయతి అదేంటి మండింపజేస్తున్నది, ఆ. ప్రకాశం. దీనికి
ఎవరు ఏమిటి అనేది మనం తీసుకోవాలి. జ్వలయతి, కహ జ్వలయతి. అగ్ని 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 ఇవ అది అగ్ని అగ్ని వలే. అగ్ని అగ్ని ఇవ అంటే అగ్ని వలే. అసలు అది ఇవ. అగ్ని కాదు మరి. మనకు కావాల్సిన జ్వలయతి వేరే మరి. ప్రధాన భక్తి ఏకవచనం ఇంకా ఏముంది? జ్వాలకు మన్యుహు ఉంది. ఆ, శమీతరు శమీతరు మన్యు మన్యుహు క్రోధము శమీ క్రోధము. ఉన్నది. క్రోధము ఆ. నిన్ను ఎందుకు కాల్చడం లేదు అంటే ప్రేరేపించడం లేదు. ఉదీరిత ఎట్లాంటిది? ఉదీరిత అంటే ఉదీరితం పైకి ఎగిసినటువంటి. జ్వాల ఈరత అనేది గత ధాతువు రావడం, అది ప్రేరణం. ప్రేరణ అవుతుంది. ఉదీరితం ప్రేరణ అన్నమాట. ఎందుకు? ప్రేరేపించబడినటువంటి పైకి ఎగిసినటువంటి. మన్యు జ్వలయతి అంటే జ్వలయతి జ్వలింపజేస్తలేదు. కథం నది ఎందుకు చేయడం లేదు? ఎందుకు నిన్ను ఉజ్వలింపజేయడం లేదు? నిన్ను అనేది మనం పైన చెప్పుకుంటాం. భవంతం ఎవరిని అంటే భవంతం. భవచ్చబ్దం యొక్క భక్తి ఏకవచనం. నిన్ను భవంతం అంటే పూజ్యార్థం, తమరిని అని అర్థంలో. భవతః నిన్ను నిన్ను ఎందుకు ప్రేరేపించడం లేదు? దేని ఎందుకు ప్రేరేపించడం లేదు అంటే ఇంకోటి ఏంటి? నువ్వు ఎటువంటి వాడి? వివర్తమానం అంటే వర్తమానం దాంట్లో ఉంటున్నవాడి, తిరుగుతున్నటువంటి. దేని ఎందు? వర్తమని మార్గంలో నడుచుకునేవాడి. ఏ మార్గం అది? మనస్వి గర్హితే. మనస్వి అంటే మానధనులు చేత గర్హితమైంది, నిందించేటువంటి. అంటే మానధనులు, అభిమానవంతులు గర్హించేటువంటి, నిందించేటువంటి మార్గంలో నువ్వు నడుచుకుంటున్నావు. నడుచుకునే నిన్ను కోపము ఎందుకు దహించడం లేదు? హే నరదేవా అని, ఓ నరదేవా, నిన్ను ఎందుకు ప్రజ్వలింపజేస్తలేదు కోపము? ఉదీరితమైన కోపము వీధికి వచ్చి చేయాలి, ఆ విధంగా ఎందుకు చేయడం లేదు? ఎట్లా అంటే శమీతరుం శుష్కమివ అగ్నిరుచ్చిక. అగ్ని ఇవ అగ్ని వలె. అగ్ని ఉజ్వలయతి ఇవ, అగ్ని జ్వలింపజేసినట్టుగా. అగ్ని జ్వలయతి ఇవ, అగ్ని ఎట్లా అయితే జ్వలింపజేస్తుందో అది ఎట్లాంటిది? ఉచ్చిక, పుత్తు శిఖ, పైకి లేసేటువంటి శిఖలు కలిగినటువంటి అగ్ని. అది దేన్ని జ్వలింపజేస్తుంది? దేనిని అంటే శమీతరు. శమీతరువును జ్వలింపజేస్తుంది కదా. అది ఎట్లాంటిది? శమీతరు శుష్కం, ఎండినటువంటి శమీతరు వెంబడే ఇట్లా అంటుకోగా టకటకటక కాల్చి వస్తుంది కదా. అది ప్రేరేపించబడేటువంటిది. మరి నిన్ను ఈ మన్యు ఎందుకు జ్వలింపజేస్తలేదు అని. ఎందుకంటే వాటన్నిటి చేత నువ్వు తిరుగుతున్నటువంటి నీకు తెలిసి ఉండాలి కదా. అటువంటి వాడి నువ్వు ఎందుకు నిన్ను ప్రజ్వలింపజేయడం లేదు అంటే నిన్ను కోపాగ్ని ఎందుకు రగలడం లేదు? క్రోధాగ్ని అనేది ఎందుకు రాదంటే ఈ విధంగా తిరుగుతుంటున్నావు, నీకు తెలియదా అని ఈ విధంగా ప్రేరేపించేటువంటి మాటలు అన్నమాట. భవంతమేతర్హి మనస్వి గర్హితే వివర్తమానం నరదేవ వర్త్మని కథం న మన్యురుజ్వలయత్యుదీరిత శమీతరం శుష్కమివాగ్నిరుచ్చిక. దీంట్లో మనం సంధులు, సమాసాలు ఇదంతా ద్రౌపది అంటున్నా గురుగారు ఇవన్నీ. ఇవన్నీ ద్రౌపది స్టార్ట్ అయినాయి కదా. అదే ద్రౌపది అంటున్నా. ద్రౌపది వరుసగా కొన్నిటి వరకు కూడా ద్రౌపది మాట లాస్ట్ దాకా ద్రౌపది. లాస్ట్ చివరికి ఏముంటుంది సార్? చివరికి ఏముంటది?
చివరి వరకు ఈ సర్గాంత వరకు ద్రౌపది ప్రేరేపించి చెప్తుంటారు ఉమ్. మాట్లాడు. ఉమ్. తర్వాత మళ్ళీ రెండవ సర్గంలో మళ్ళీ వేరే దానికి పోతారు. అప్పుడు ఆ. ప్లాన్ ఏం చేయాలని చూస్తుంటారు. ఉమ్. దాంట్లో నారదుడు చెప్పి మనకి సినిమాల్లో సాత్వికంగా చూపిస్తారు కానీ సీత ద్రౌపది కూడా ఎక్కడ ఎలా పెట్టాలో అలా పెట్టేవారు. మేధావులు కదా వాళ్ళు కూడా. అది రామాయణం ఉండదు, ఇది ఉండదు, వాళ్ళిద్దరు లేకపోతే. రామాయణంలో కూడా రావణుని నిందించటం సరిగా తర్వాత మిగతా అనేక చోట్ల కూడా సీత మాటలు ఉన్నాయి. చాలా చాలా గొప్పమైనటువంటి అది ఏమిటి రాముడు అడవులకి రావద్దు, నిన్ను కాపాడుకోవడం చాలా కష్టం అవుతుంది అంటే, ఓ నా తండ్రి ఒక వీరుడికి ఇచ్చి పెళ్లి చేశాడు అనుకున్నాను, కాదనమాట మరో మహిళకి ఇచ్చి పెళ్లి చేశాడు. కొన్ని రాముడు చేశాడు. ఇంకో గమ్మత్ ఏమిటంటే మీకు చెప్తుంటే జరుగు ఆధ్యాత్మ రాముడు ఒక చమత్కారం వస్తుంది. ఆధ్యాత్మ రామాయణంలో ఏమిటంటే సీతాదేవి అంటుంది, నేను నా చిన్ననాడు ఎన్నో రామాయణాలు విన్నాను. ఈ రామాయణంలో కూడా సీతాదేవి అడవికి రాముడు అడవికి వెళ్తుంటే సీతాదేవి విడిచి ఇంట్లో ఉండలేదు, నేను మాత్రం ఎందుకుంటాను అంటుంది. సీతాదేవి పండి రాముడు ఇది రామాయణంలో ఉంటున్నారు. అంటే యుగ యుగాలుగా జరిగే కథ అని అనేక మహాభారతాలు ప్రతి దాంట్లో కూడా ఇదే కథ జరుగుతుంది, రే రిపీట్ అవుతుంది. ఆ కథ విన్నాను మహర్షి ద్వారా. నర్తనశాల సినిమా చూడండి, ద్రౌపది యొక్క కోపం తెలుస్తుంది. దీంట్లో బాగా పండినటువంటి రాజకీయ చాతుర్యం కనబడుతుంది. చాలా బ్రహ్మాండమైనటువంటి అది ఉంటాయి. సరే, ఇప్పుడు మనకు సంధులు శివకుమార్ గారు అయినట్టుగా చెప్పండి. చెప్తున్నారా? శవీతరం సంధులు సంధులు గుర్తించాలి దీంట్లో ఉన్న పదాలు, ఉన్న పద్యాలు, శ్లోకంలో అని సహాయం చేయాలి ఎవరన్నా. రాసేసుకోవాలండి ఇంటి దగ్గర, అంత తొందరగా కనిపించవు ఈ శ్లోకంలో. మన్యు దగ్గర నుంచి ఉన్నాయి, మీద సందులు లేవుగా, మన్యు దగ్గర నుంచే. అంతేనండి, అక్కడి నుంచి ఆలోచించండి. మన్యుర్జ్వలం జస్త్వ సంధి అనుకుంటా. విసర్గ సంధి. జ్వలయతి ఉదీరిత. ఇంకొకటి ఉందండి, ఉత్జ్వలయతి. తర్వాత వరుసలో ముందైతే మన్యు జ్వలయతి ప్లస్ ఉదీరిత. విసర్గ సంధి. గణాదేశం జ్వలయతి ఉదీరిత. జ్వలయతి ప్లస్ ఉదీరత. ఎన్నో వచ్చింది కనుక ఎణాదేశం. ఎణాదేశం. తర్వాత శుష్కమివాగ్ని. ఉదీరిత కూడా ఉంది. ఉదీరిత ప్లస్ శమీతరు. ఉదీరిత ఉంది కదా. ఉత్తు ప్లస్ ఉదీరిత. ఉత్తు ప్లస్ జస్త్వ సంధి. గజడంలో వస్తే జస్త్వ సంధి, కచడం వస్తే చెత్వ ఉంటారు. చెత్వ అంతే. కచరత జస్త్వ సంధి. పరుషాలు సరళాలు. ఇంకోటి గురుగారు శుష్కమివాగ్ని. ఇవ అగ్ని. ఇవ అగ్ని. అగ్ని ఉచ్చిక. సవర్ణ దీటం. ఇవ ప్లస్ అగ్ని. అగ్ని ఉచ్చిక. దీర్ఘం. అగ్ని విసర్గ. ఉచ్చికలో కూడా ఉంది. స్థుత్వం కావచ్చు. ఉచ్చిక కచడతపులు. ఏమిటది ఉచ్చిక? ఉత్తు ప్లస్ శిఖ. స్థుత్వం గురుగా అంతే.
గురుగారు భవంతమేతర్హి లేదా గురుగారు? నేను ఫస్ట్ లేదు. లేదు లేదు, భవంతం లేదు. లేదు. అర్థమైంది. ఇక్కడ సంధి లేదమ్మా. ఆ, సమర్థవంతమైన పదం. ఉచ్చికాలో కూడా ఉత్తుషిక ఉచ్చిక చత్వం ఉచ్చత్వం కూడా ఉంటుంది. చత్వం. తత్వం. చత్వం అంటే శకార స్థానం చకారం వచ్చి ఆ, ఉత్తుషిక ఉచ్చు శిఖ అవుతుంది. ఉచ్చి తర్వాత శిఖ శకారం చత్వం కచ్చట తపలు కచ్చట తపలు గజ్జట తపలుగా మారింది. ఇవాగ్ని ఉచ్చిక గురుగారు. ఇవా అగ్ని సవర్ణం అగ్ని ఉచ్చిక సవర్ణదీర్ఘం. ఉచ్చిక విసర్గ అగ్ని విసర్గ సంధి. తర్వాత రుచిక శ్చత్వము. సమాసాలు చెప్పాలి. ఇంకా ఒక సంధి ఉందండి, ఉజ్వల. ఉజ్వల ఎక్కడ ఉజ్వల లేదు, మీరు ఉజ్వలుడు. చూస్తారు. మన్యు అయిపోయింది, చెప్పారు, ఉన్న మన్యు. సందులు అయిపోయినాయి. మన్యు ప్లస్ ఉజ్వల అయిపోయింది. మన్యు జ్వలయది కదా, ఉత్తు ఎక్కడ ఉంది? మన్యుజ్వల, మన్యుజ్వల, రైటేనండి. సారీ. మీరు అంటేనే కాదన్నా కదా, అప్పుడే అంటే కదా. ఎక్కడి నుంచి వచ్చింది? సమాసాలు. అరుణ గారు ఇస్తారు. అంతే. ఉజ్వల లేదు. సారీ. గురుగారు కష్టం. మీకు కష్టమే లేదు, చెప్పండి. ఇంక సమాసాలు మీరు పట్టేనా మీకు? అయ్యో రావండి అసలు. మనకు అవధాని గారు ఉన్నారు ఆదుకోవడానికి. మూడే ఉన్నాయి వాళ్ళు, మూడే. మనస్వి గర్హితే. అదే మనస్వి మీరు మ్యూట్ లో పెట్టుకుని మాట్లాడుతున్నాను, మాకేమో అన్నిటి కానీ. చెప్పండి. మనస్వి బహిర్గతం అండి, అది గర్హితం. గర్హితం. మనస్వి గర్హితం మనస్వి గర్హితం. అస్మిన్ గర్హితం అంటే నిందించడం, నిందించబడేది గర్హితం. తృతీయ తృతీయ చే వచ్చింది కదా మన తృతీయ తత్పురుషం. తృతీయ. అన్నారు కదా, బిహి ఏ ఉంటే ఏ విభక్తి గుర్తించండి. నరదేవ. నరాణా నరాణాం దేవః తస్య సంబుద్ధి అని. నరదేవ అయిపోతుంది. తస్య సంబుద్ధౌ షష్ఠి. మరలలో దేవుడు అందున్నాను లవ్ గురుగారు లోపల. సంబోధన. సంబోధన. మన జనరల్ సమాసాల్లో మన శ్లోకంలో ఉన్నటువంటి విభక్తికి రావడానికి తచ్చబ్దాన్ని ప్రయోగిస్తాం. అంటే జనరల్ ప్రధాన వ్యక్తికి మనం సమాసం చెప్పుకొని, ద్వితీయ అయితే తమ్మును తాను అట్లా చెప్పుకుంటూ తర్వాత తస్య అని షష్ఠికి అని తస్మిన్ సప్తమి కానీ అట్లా చెప్పుకుంటాం. కానీ సంబోధనగా ఏం చెప్పాలి? తత్సంబుద్ధి అని చెప్తారు. తత్సంబుద్ధౌ. తత్ సంబుద్ధ అంటే ఆ శబ్దం సంబుద్ధిలో ఏమవుతున్నది? ఏ నరదేవ, నరాణం దేవ నరదేవ, నరదేవ. తత్సంబుద్ధౌ నరదేవ హే నరదేవ. అన్నట్టే. సమాసం గురుగారు సంబోధన. నరాణం దేవ షష్ఠి వ్యక్తి. షష్ఠి. అప్పుడు షష్ఠి. తత్పురుషం. అందున్నాను. ఒక్కటే ఉన్నట్టు ఉన్నది. ఉచ్చిక ఉద్గతాః శిఖా యస్య సహ ఉచ్చికః. తిరుగులేదు ఇంకా. బహురీహి. సెమీతరం కూడా ఏ సమాసం అండి? నివేదన ఉంది. శేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఆ, గురుగారు. అంతే. అది అంతే. పేరైతే సంభావన అంటాం. ఉన్నది. సమీతరం అలాగే అనుకుంటాను నేను. భావన. నేనైతే అదే అనుకున్నాను గురుగారు, మీరు చెప్పండి. భావన పూర్వపద క్రమ. భావన సంభావన అవుతుంది. సంభావన. సమీతరు గురుగారు. శమి అనే పేరు గల చెట్టు. అంటే ఇది వ్యాఖ్యానంలో సమీ చాసవ్ అని చూసి నేను అలా సమీ చాసౌ తరు చేసి అని ఉంది. అది చూసి విశేషణ పడుతున్నా శేషణ అనుకున్నాను. సంబోధన అంటే కర్మధారమే. సర్వధారయంలో ఒక అది స్పెషల్ కేసు పేరు ముందున్నది. రావణాసురుడు ఎట్లా అంటే అదే మనం చెప్పేటువంటి రావణుడు అనే పేరు కల అసురుడు. మనం చెప్పేదా అంతే. రావణశ్చాస అసురశ్చ రావణాసుర. ఉచ్చిక కూడా సమాసానండి. ఆ?
ఉద్గతః శిఖః ఉచ్చికః ఉద్గతః అదే శిఖః ఇవాగ్నిరుచ్చికః. మీకు చాసో ఉందనేసి ఇది ఉద్గతః శిఖః యస్య సహ యస్య సహ ఉచ్చిక. బహుళీ సమాసం. బహురిహి పైకి వేసినటువంటి శిఖ కలది. కలది అన్ని బహువ్రీహి కిందకే పోతాయి. దీంట్లో మనం అదేంటి ఉపమానకరం చెప్పవచ్చు. అగ్నిరుచికః అంటే. సరే, శ్లోకం చదవండి. ఇక శివకుమార్ చదవండి. భవంతమే తర్హి మనస్వి గర్హితే వివర్తమానం నరదేవవర్త్మని కథం న మన్యుర్జ్వలయత్యుదీరితః శమీతరం శుష్కమివాగ్నిరుచ్చికః. భవంతమే తర్హి మనస్వి గర్హితే వివర్తమానం నరదేవవర్త్మని కథం న మన్యుర్జ్వలయత్యుదీరితః శమీతరం శుష్కమివాగ్నిరుచ్చికః. అరుణగా చదవండి. గురుగారు. భవంతమేతర్హి మనస్వి గర్హితే వివర్తమానం నరదేవవర్త్మని కథం న మన్యుర్జ్వలయత్యుదీరితః శమీతరం శుష్కమివాగ్నిరుచ్చికః. జ్వలతి అన్నారా? మన్యుర్రు అన్నారా? అది నాకు మన్యుర్జ్వలయత్యుదీరిత. భవంతమేతర్హి మనస్వి గర్హితే వివర్తమానం నరదేవవర్త్మని కథం న మన్యుర్జ్వలయత్యుదీరితః శమీతరం శుష్కమివాగ్నిరుచ్చికః. లక్ష్మి గారు. లక్ష్మి గారు మ్యూట్ లో ఉన్నారు. నోట్లో ఉంది. చావది వాడు చదవండి. భవంతమే తర్హి మనస్వి గర్హితే నివర్తమానం నరదేవవర్త్మని కథం న మన్యుర్జ్వలయత్యుదీరితః శమీతరం శుష్కమివాగ్నిరుచ్చికః. భవంతమే తర్హి మనస్వి గర్హితే నివర్తమానం నరదేవవర్త్మని కథం న మన్యుర్జ్వలయత్యుదీరితః శమీతరం శుష్కమివాగ్నిరుచ్చికః. చదువుతారా లక్ష్మి గారు? గురుగారు. భవంతమేతర్హి మనస్వి గర్హితే వివర్తమానం నరదేవవర్త్మని కథం న మన్యుర్జ్వలయత్యుదీరితః శమీతరం శుష్కమివాగ్నిరుచ్చికః. భవంతమేతర్హి మనస్వి గర్హితే వివర్తమానం నరదేవవర్త్మని కథం న మన్యుర్జ్వలయత్యుదీరితః శమీతరం శుష్కమివాగ్నిరుచ్చికః. క్షమించాలి గురుగారు, వెంటనే లేకపోయారు. శైలజ గారు చెప్పు. భవంతమేతర్హి మనస్వి గర్హితే వివర్తమానం నరదేవవర్త్మని కథం న మన్యుర్జ్వలయత్యుదీరితః శమీతరం శుష్కమివాగ్నిరుచ్చికః. భవంతమేతర్హి మనస్వి గర్హితే వివర్తమానం నరదేవవర్త్మని కథం న మన్యుర్జ్వలయత్యుదీరితః శమీతరం శుష్కమివాగ్నిరుచ్చికః. అజయ్ గారు. భవంతమే తర్హి మనస్వి గర్హితే వివర్తమానం నరదేవవర్త్మని కథం న మన్యుజ్వలయత్యుదీరితః శమీతరం శుష్కమివాగ్నిరుచ్చికః. భవంతమే తర్హి మనస్వి గర్హితే వివర్తమానం నరదేవవర్త్మని కథం న మన్యుజ్వలయత్యుదీరితః శమీతరం శుష్కమివాగ్నిరుచ్చికః.
ముగిద్దామా? అయితే ఒక విషయము, ఈ శివమహాపురాణంలో ఒకటి ఇచ్చాడు ఇంతకుముందు మీరు సీతారామ వారు చెప్పినట్టుగా. శివపురాణం ఏంటంటే ఏ పురాణం? ఆ శివుడు పార్వతి ఆకాశ మార్గంలో పోతున్నారు. శివపురాణం. పోతుంటే అక్కడ ఒక రాయి మీద సీతా వియోగం వల్ల దుఃఖంలో ఉండి అక్కడ రాయి మీద కూర్చున్నాడు అన్నమాట. అయితే పార్వతి అడుగుతుంది, ఇదేంది ఇట్లా కూర్చున్నాడు అంటే, ఆయన ఏంటంటే అదే ఏంటంటే మాయామానస విగ్రహుడు అంటారు రాముణ్ణి. ఆయన పరబ్రహ్మ స్వరూపము, ఆయనకు అదంతా బట్టి లోకాన్ని చూస్తానికి అని చెప్పి ఆయన చెప్తాడన్నమాట. అట్లాగా మరి పరబ్రహ్మ స్వరూపం అయితే అట్లా అంత బాధను ఎందుకున్నాడని ఆమె అంటది. అయితే ఆమె అంటది, నేను పరీక్షించడానికి సీతావేషంలో ఆమె వస్తానన్నమాట రాముని ముందరికి. రాగానే అమ్మా నువ్వు సీతావేషంలో, అమ్మా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆయన సంబోధిస్తాడు. అట్లా అన్నమాట. తర్వాత ఏదైతే ఉన్నదో ఆమె ఎక్కడికి పోతుంది. పోయిన తర్వాత నువ్వు సీతావేషం వేసి సీతా రూపంలో అక్కడికి పోయినావు కాబట్టి నేను త్యజిస్తా అని చెప్పి తర్వాత అయితే దక్షయాగానికి పోయినట్టు చేసినట్టు అదంతా కథ నడుపుతాడు దాంట్లో. అట్లా అది శివమహాపురాణంలో చెప్పిన్నది. కానీ రాముడికి తాను దేవుడిని తెలియదు అంటారు. మనిషిలాగే పూర్తి మనిషిగా ఉంటాడు. తెలియదని కాదు, తెలియదని కాదు అది. అంటే కృష్ణుడికి తెలుసు, రాముడికి తెలియదు అంటారు. ఒక యాక్టరు అదే ఒక దాంట్లో ప్రవేశించిన తర్వాత దాంట్లోనే లీనం అదే ప్రకారం నటించినట్టుగా మానవావతారంగా ఎత్తి మానవుడి యొక్క భావాల్ని పొందితే కానీ రావణాసురుడు సమరింపబడు. నువ్వు అంటే మాయలు అవి ప్రదర్శన అవి తెలిసి ఉంటే మానవుడిగా కానట్లుగా ఉండు కనుక పూర్తిగా మానవుడిగానే ఉన్నాడు అనమాట. అందుకనగా దుఃఖించడాలు పడిపోవడాలు అవన్నీ జరిగాయి. వాల్మీకంలో కూడా అక్కడ నాగపాశాలతో బంధించినప్పుడు గరుత్మంతుడు వస్తాడు. గరుత్మంతుడు వచ్చే వాడు విడిపించి వెళ్ళిపోతాడు. నేను ఎక్కడి నుంచి వచ్చా ఏం చేసి ఆ విషయం మీరేం అడగకూడదు అంటాడు, ఎగిపోతాడు అంతే. అక్కడ ఏంటంటే మాతల్ని పంపించడం చేయడం 2-3 చోట్లలో కొన్ని చూపెట్టాడు అలౌకికమైనటువంటివి. కానీ అన్ని చోట్ల ఏంటంటే బయటగా పడకూడదు అని, బయటపడితే ముందు రావణ వధ రాక్షస వధ అని జరగవు కనుక అది సీక్రెట్ ఉంచాలనే ఉద్దేశంతో అట్లా మనుషునిగా నటించాడని చెప్పి అట్లా చెప్పారు. పొందాడు ఆయన కనుక. అది ఇంకొకటి ఏంటంటే ఆయన దేవుడే కాబట్టి అట్లా ఆ సత్యం మాట్లాడాడు, ధర్మం చేశాడు అని అనుకుంటే మనుషులకు ఉదాహరణ కాదు. అందుకోసం మనిషిగా ఉండి ఆదర్శాలను చూపెట్టినప్పుడే మనకు ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశంతో వాల్మీకి కేవలంగా ఏదైతే ఉన్నదో ఆదర్శ మానవుడిగా చిత్రీకరించాడని చెప్పి చెప్తారు. అట్లా అన్నమాట. మనం పూర్తి అధ్యాత్మ రామాయణం పోతే మొత్తం అంతా పరబ్రహ్మతత్వం, మొత్తం అంతా ఏదో దేవుడుగా వాటి చేశాడు అనుకుంటాం. అది రావణాసురుడి కూడా తెలుసు. అదే సంహరిస్తాడు, ఎప్పుడు వస్తాడో ఎదురు చూస్తుంటాడు. ముందర పెట్టుకొని నిందించాల్సినటువంటి యొక్క దౌర్భాగ్యం నాకు కలిగింది, నేను నిందిస్తున్నాను అమ్మవారిని అని బాధపడుతున్నాను. బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారం ఇక్కడెక్కడో ఒక కోతి వచ్చి కూర్చొని ఉండాలి, అది వింటుండి రాముడు చెప్తుంది కనుక ఆ ప్రేరకం చేయడానికి కొరకే నేను సీతాదేవిని బెదిరించాలి అని అంటూ బెదిరిస్తాడు. గమ్మత్తుగా ఉంటాయి అసలు ఆధ్యాత్మిక రామాయణ యొక్క చమత్కారాలు. దాంట్లో అదొకటి. తర్వాత సీతాదేవితోని రాముడిని గురించినటువంటి నిందా వాక్యాలు ఉంటాయి. మళ్ళీ అర్థంతో పరబ్రహ్మతత్వం అని చెప్పేటువంటిది అది. అధ్యాత్మంలో వ్యాఖ్యానం ఇచ్చాడు కింద శ్లోకాలకు, వాటికి వ్యాఖ్యానం ఇచ్చాడు మంచిగా. అది పైనకి నిందలా కనబడుతుంటుంది. అవును. దానికి మళ్ళీ రెండో అర్థంలో కూడా మళ్ళీ భగవంతుని యొక్క స్థుతి ఉన్నది, పరబ్రహ్మ స్థుతి ఉన్నది దాంట్లో. అంటే ఒకటి కవులకు కూడా భగవంతుడిని నిందించడం అనేది ఇష్టం ఉండదు. శిశుపాల వధంలో కూడా శిశుపాడు ఆయన శ్రీకృష్ణుని చేసే సమయంలో కూడా, నిందించే సమయంలో కూడా మళ్ళీ రెండో అర్థంలో భగవంతు స్థుతి కనబడుతుంది. గుణరహితుడవు అంటాడు, నీవు గుణరహితుడవు అంటాడు. అంటే కాదు అని ఒక అర్థం. గుణాలకు అతీతుడైనటువంటి వాడు. పోతన కూడా ఇచ్చేసాడు. మా సాటి వాడవా మా పాప కొని పోవా
ఏ పాటి వాడవో యదు యదు విభుడా అని చెప్పి అక్కడ ఇచ్చేసి రెండు అర్థాలు అక్కడ తీసుకునేటట్టు. అది వ్యాజనింద అలంకారం. వ్యాజనింద పై అర్థం ఒకటి ఉంటది, లోపల అర్థం ఒకటి ఉంటుంది. అట్లా కవులు అదండి. వ్యాజనింద, వ్యాజస్తుతి అవి. ఆంధ్రనాయక శతకం మొత్తం అట్లాగే ఉంటది. ఆంధ్రనాయక శతకం మొత్తం అంతే అట్లాగే ఉంటది. వ్యాజనంద అలంకారం. ఒకటి సీత ఒక కావ్యం ప్రింట్ సీతా పేరుతో ఏదో ఉంది. అది ఎవరిదో కవిది, మంచి ఛందస్సు, శారదోక్తుడితో ఇదంటా ఉంది. దాంట్లో ఇదే చాలా బ్రహ్మాండమైనటువంటి అర్థాలతో ఉన్నటువంటిది దాని శ్లోకం. అది ఎవరు సంస్కృత భాషా ప్రచార సమితి వాళ్ళు ప్రింట్ చేశారు. ప్రాచీనమైన కావ్యం, శతకం లాగా 100 పద్యాలు అయినట్టున్నది. అది దాంట్లో ఇట్లానే రెండు అర్థాలతో రావణుని యొక్క మాటలు, సీతాదేవి యొక్క ప్రత్యుత్తరాలు అవన్నీ కూడా. రావణి మాటల్లో కూడా 2 అర్థాలు, సీతాదేవి దాంట్లో కూడా 2 అర్థాలు. మీద నిందాత్మ రావణుని నిందించడం కాదు, రెండవ అర్థంలో అవి అక్షరాలు తీసేస్తే మళ్ళీ రావణుని యొక్క స్థుతి. ఒకవైపు రావణు స్థుతి, రెండో రావణుని నింద. ఇట్లా ఉంది. నేను చూస్తా, రేపు చూపిస్తాను. చాలా చాలా బ్రహ్మాండంగా బహుశాది అవి శారదూలంలోనే ఉన్నట్టుంది. సరే, ఆపేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణ శుభరాత్రి. శుభరాత్రి గురుగారు, ధన్యవాదాలు. అందరికీ శుభరాత్రి. శుభరాత్రి. హార్దిక శుభాకాంక్షలు. ఏం చేస్తున్నాను